అది కండ కాదు, కొవ్వు. రీసెంట్గా జిమ్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఒక అబ్బాయి వచ్చేసి అడిగాడు అనమాట, అన్న నేను లాస్ట్ 7 months నుంచి గెయినింగ్ చేస్తున్నాను, నన్ను ఇప్పుడు కట్ చేయమంటావా వద్దంటావా అని అడిగాడు. సో అబ్బాయిని 2 questions అడిగాను. ఫస్ట్, లాస్ట్ 7 monthsలో ఎంత వెయిట్ గెయిన్ అయ్యావు, అండ్ సెకండ్ క్వశ్చన్, ఐ వాంట్ టు సీ యువర్ బాడీ కాంపోజిషన్, నీ బాడీ స్టేటస్ ఎలా ఉందో చూడాలని చెప్పాను అనమాట. ఫస్ట్, అబ్బాయి లాస్ట్ 7 monthsలో 25 kgs గెయిన్ అయ్యాడు. అండ్ సెకండ్, అబ్బాయి బాడీ కాంపోజిషన్ చూస్తే అబ్బాయి దగ్గర దగ్గర 30% బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది, అండ్ నడుము చుట్టూ మొత్తం ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి ఉంది. దెన్ ఐ సైడ్ లైక్ బ్రో, ఇట్స్ నాట్ మజిల్, ఇది కండ కాదు, కొవ్వు అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాటిల్ ఉందండి. ఈ బాటిల్ మురికి నీళ్ళు పోసినా నిండుతుంది, మంచినీళ్ళు పోసినా నిండుతుంది, పెనాయిల్ పోసినా నిండుతుంది. నీ బాడీ కూడా అంతే. నువ్వు చెత్త చెదారం తినుకున్నా సరే దాని నుంచి క్యాలరీస్ వస్తాయి, దానివల్ల కొంచెం ఉబ్బుతావు నువ్వు, అండ్ ఆ ఉబ్బడం వల్ల వేయింగ్ స్కేల్ నెంబర్ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ అంత మాత్రాన నువ్వు మజిల్ గెయిన్ చేసినట్టు కాదు. లీన్ మజిల్ మాస్ పెంచడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. సో గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంత ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ యువర్ మజిల్ బిల్డింగ్, నీ ఇంటర్నల్ సిస్టమ్స్ ప్రాపర్గా వర్క్ అవ్వడానికి కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంత ఇంపార్టెంట్. నువ్వు కటింగ్ చేసేటప్పుడు ఎంత పద్ధతిగా చేస్తాం కదా మనం, ప్రతిదాన్ని కోల్చుకుంటూ ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్, క్యాలరీస్ అని, గెయినింగ్ కూడా అంత పద్ధతిగా చెయ్యి. సో నీకు ఒక 3 things చెప్తా గెయినింగ్ చేసేటోళ్ళకి. ఫస్ట్ పాయింట్, ఓకే, నీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎనీవేర్ 15 ఉండేలా చూసుకో. అది ఎలా తెలుస్తుంది మనకంటే, అట్లీస్ట్ నీకున్న యాప్స్ కనబడుతూ ఉండాలి లైట్గా, అంటే పైన ఆ 3-4 యాప్స్ అనేది కనబడుతూ ఉండాలి, స్లైట్ విజిబిలిటీ అని ఉండాలి. సెకండ్ వచ్చేసి, టూ మచ్ ఆఫ్ ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకూడదు నీ నడుము చుట్టూ. ఒకవేళ చాలా ఫాస్ట్గా నీ వేసేది అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, వేరే బాడీ పార్ట్స్తో కంపేర్ చేసినప్పుడు నీ నడుము చుట్టూ చాలా ఫాస్ట్గా ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంటే ఇట్స్ అ సిగ్నల్ అనమాట. అరే బాబు, నువ్వు గెయినింగ్ అనే పేరుతోటి దొబ్బి తింటున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, కొంచెం క్యాలరీస్ తగ్గి స్లోగా వెళ్ళు అని నీ బాడీ నీకు సిగ్నల్ ఇస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, అది కండ కాదు, కొవ్వు.